BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. ఎట్టకేలకు 5 నెలల తర్వాత తెలంగాణ జాగృతి బహుశా ప్రజల్లో కొంత మర్చిపోయే దిశగా వెళ్ళి మళ్ళీ నిన్న తెర మీదకి వచ్చింది. కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది. మొదట అంశం బెయిల్ వచ్చింది కవితకి, లిక్కర్ మాఫియా ఈ కేసులో. డెఫినెట్గా మాఫియా అనే అనలేము, ఇదంతా జరుగుతున్న తతంగం అంతా చూసినప్పుడు. సరే, ఆమెకి బెయిల్ ఇస్తూ కోర్టు చెప్పిన కారణాలు వేరే, ఎందుకు బెయిల్ ఇస్తున్నాం అనేటువంటి విషయాలు. కానీ తెలంగాణలో 2 జాతీయ పార్టీలకి ప్రధాన అస్త్రంగా ఇది అయిపోయింది. ఒకరి మీద ఒకళ్ళు మీతో కుమ్మక్కయ్యారు కాబట్టి, మీరు వాదించారు కాబట్టి బెయిల్ వచ్చింది అని, అంటే వాదనకి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. లేదు, మీతో కుమ్మక్కయ్యారు, మీ కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి బెయిల్ వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీఆర్ఎస్ మీ దోస్తీ అని అటువైపు నెట్టే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళేమో బీఆర్ఎస్ని మీ దోస్తీ అని ఇటువైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బీఆర్ఎస్ ఎటువైపు వెళ్ళక తప్పని పరిస్థితి బీఆర్ఎస్కి ఉందా? గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 37% నుంచి ఒక్కసారిగా 17% పడిపోయింది. 20% ఓటు బ్యాంక్ తగ్గింది. 0 రిజల్ట్స్కి పరిమితం అయ్యింది. సో బీఆర్ఎస్ భవిష్యత్తు అగమ్యగోచరమే అనే కొంత విశ్లేషణ మీ వైపు నుంచి మేము తీసుకున్నాం. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తే కానీ కాంగ్రెస్ బీజేపీల్లో నిలబడే పరిస్థితి లేదా? ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే కానీ బెయిల్ వచ్చే పరిస్థితి లేదా? ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు బీఆర్ఎస్ పార్టీని తోసుకోవడాన్ని. కవిత బంతిగా మారిందా? కవిత అనాలా, బీఆర్ఎస్ పార్టీ అనాలా? బీఆర్ఎస్ ఒక బంతిగా మారిందా? 2 పార్టీలు ఇవాళ ఫుట్బాల్ ఆడుతున్నాయి కదా. జాతీయ పార్టీలు 2 కూడా, కాంగ్రెస్ బీఆర్ఎస్ బంతిని బీజేపీలోకి తంతోంది, బీజేపీ ఏమో బీఆర్ఎస్ బంతిని కాంగ్రెస్ కోర్టులోకి తంతోంది. ఆ తన్నేవాళ్ళ సంగతేమో కానీ తన్నించుకునే పార్టీ పరిస్థితే బాగా ట్రాజడీ. అవును కదా. అది బంతికి పట్లే మనం సానుభూతి చూపించాలి. ప్లేయర్స్ పట్ల సానుభూతి ఏముంటుందిలే కానీ అది వాళ్ళ ఆటగాళ్ళు. అవును, ఇవాళ ఆ దెబ్బ ఈ దెబ్బ తగులుతోంది బంతికి, బీఆర్ఎస్ బంతికి. కవితకి బెయిల్ అంటే బెయిల్ ఈజ్ ద రూల్. అవును కదా. ఎందుకంటే జైలు ఈజ్ ఎక్సెప్షన్. మనం జైలు అనేది అది సెకండరీ, ప్రాథమిక సూత్రం. ఇది సహజ న్యాయ సూత్రం. ఏ నిందితులకైనా బెయిల్ పొందే హక్కు ఉంటుంది, తన వాదన వినిపించుకునే హక్కు ఉంటుంది. అది మన రాజ్యాంగం మనకిచ్చింది. సరే, కవిత బెయిల్ పైన వచ్చింది. మీరు అన్నారు బెయిల్ కండిషన్స్, లేకపోతే బెయిల్ మీద జరిగిన వాదనలు, ఇవి పక్కన పెడితే విషయానికి వస్తే ఇవాళ కవిత బెయిల్, ఆమె మధ్యాహ్నం దిగుతున్నారు, ల్యాండ్ అవుతారు. ఒక భారీ ఊరేగింపు, మామూలుగా 500 కార్లతో ఊరేగింపు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన విషయం. జైలు నుంచి వచ్చేటప్పుడు ఊరేగింపు, జైలు నుంచి రాగానే ఇంక అసలు ఉత్సవాలు, సంబరాలు. అది ఒక దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు కవిత బెయిల్ బీఆర్ఎస్ పునరుజ్జీవానికి దోహదపడుతుందా? బీఆర్ఎస్ రివైవ్ కాగలదా? ఎందుకంటే వాళ్ళ 3rd ప్లేస్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే గడ్డిపరకు ఏమన్నా దొరికినట్టు అనుకోవాలా? అంతే కదా. ఏది కొట్టుకుపోతుందా? ఇక్కడ ఒక ఉప్పెన కాదు, 2 ఉప్పెనలు. ఏది అటు బీజేపీ ముంచెత్తింది, ఊహించని అంశం. ఏది బీజేపీ తెలంగాణలో సగం స్పేస్ ఆక్యుపై చేస్తుందని మనం అసలు అనూహ్యం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. జాతీయ పార్టీకి స్వల్పకాలంలోనే 8 ఎంపీ సీట్లు కొట్టిందంటే, అవును, అంటే 8 అసెంబ్లీ సీట్లు కొట్టి 4 నెలలు కాల. అవును, 8 అసెంబ్లీ సీట్ల పార్టీ 4 నెలల్లో 8 పార్లమెంట్ సీట్లలో అనూహ్య విజయం సాధించిందంటే 8 × 7 56. అంటే అవుట్ ఆఫ్ 117 మనం తీసుకున్నట్టయితే సగం స్పేస్ దాదాపుగా అధికారంలోకి వచ్చినట్టే. అంతే అన్నారు కూడా ఆ మాట. ఎవరు నాయకులు, కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. ఇవాళ 8 అసెంబ్లీ వచ్చాయి, 8 ఎంపీ తెచ్చుకున్నాం, రేపు 80 అసెంబ్లీ కొడతామన్నారు. ఎగ్జాక్ట్లీ. సరే, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ కాన్ఫిడెన్స్ మనం కాదనం. కాకపోతే కాంగ్రెస్ చేసే ఆరోపణ ఏంటి? ఫిక్సింగ్ అంటుంది. 8 అసెంబ్లీ సీట్ల నుంచి 8 ఎంపీ సీట్లు బీజేపీ రావటం బీఆర్ఎస్తో ఫిక్సింగ్ అంటుంది. అసలు పార్లమెంట్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్
బలహీన అభ్యర్థులను పెట్టిందనే వాదన, బీఆర్ఎస్ ఒక రకంగా బీజేపీ కోట్లేంచి గెలిపించిందనే ఒక వాదన, రకరకాల ప్రచారాలు, నిందలు, పరస్పర నిందల మనం విన్న నేపథ్యం. అదే అనుకుంది, ఇదేం బంతే ఆట అనుకున్నాం. అసలు మరి ఈ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? ఈ పోరాట యోధుడు కేసీఆర్, ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చాను పులి నోట్లోకి తలబెట్టి అన్న చావు నోట్ల తల. మరి ఇవాళ కేసీఆర్ అసలు అజ్ఞాతం, అనారోగ్యం. మొన్న కూడా అసెంబ్లీకి వెళ్ళి నేను ప్రళయ గర్జన వినిపిస్తానన్న కేసీఆర్ వస్తున్నాడని 9ంటికే వెళ్ళి కూర్చున్నానన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన అసలు రాలేదు. కేటీఆర్, హరీష్ రావే నడిపారు. మనం ఇవాళ ఉనికి కోసం పోరాటం అనుకున్నాం. ఇది బీఆర్ఎస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. కవిత బెయిల్తో రావటం ద్వారా ఇవాళ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? అదే మనం పాయింట్, అదే ట్రిగర్ పాయింట్ మనం మాట్లాడుతున్నది. కవిత బెయిల్ రావడం ద్వారా బీఆర్ఎస్కి ఏమన్నా రివైవ్ అవ్వడానికి అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే కవితతో వీళ్ళు కనుక ప్రజల్లోకి వెళ్తే, కవిత బెయిల్పై రావడం అనేటటువంటిది అజెండాగా కనుక ప్రజల్లోకి వెళ్తే, కవిత అసలు జైలుకి ఎందుకు వెళ్ళింది? అసలు కవిత జైలుకు వెళ్ళడం వల్లే బీఆర్ఎస్ జీరోకి పడిపోయింది ఎంపీ ఎన్నికల్లో అని కూడా అనుకోవచ్చేమో. అంతే కదా. ఎందుకంటే ఒక రకంగా కన్విక్షన్ ప్రజల నుంచే వచ్చినట్టు అనుకోవాలి ఆ తీర్పును బట్టి. బీజేపీ చెప్పేది అదే, బీజేపీ కళ్ళ ముందున్న వాస్తవం అదే. ఏది? కవితని జైలుకి పంపిస్తామని బండి సంజయ్ గత 3 ఏళ్లుగా అనేక మార్లు అన్నాడు. బండి సంజయ్ని 3 సార్లు లోపలేశారు, కానీ కవిత లోపలికి వెళ్ళలేదు. పంపించకపోవడం వల్ల 8 సీట్లు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చారు. ప్రజలు మరి బీజేపీ మాటలు నమ్మి ఒక టైంలో అసలు బీజేపీ ఇక్కడ బలంగా మారింది. కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న ఢీ అంటే ఢీ అన్న నేపథ్యంలో నుంచి కవితని జైలుకు పంపకపోవటం వల్ల బీజేపీ మూల్యం చెల్లించిందన్నారు. ఏది? 8 అసెంబ్లీ ఎన్నికల్లో. సీన్ కట్ చేస్తే అసెంబ్లీ అవ్వగానే జైలుకి పంపారు. అసెంబ్లీ ఎన్నికలు కాగానే జైలుకి వెళ్ళిన నేపథ్యంలో మరి 8 ఎంపీ సీట్లు కొట్టింది. అంటే కవిత జైలుకి వెళ్ళడం ద్వారా బీజేపీ బలపడిందా? బీజేపీని ప్రజలు భుజానేసుకున్నారా? తెలంగాణ ప్రజలు కోరారా? మరి తెలంగాణ ప్రజలు కోరుకున్నదే అయితే మళ్ళీ ఇప్పుడు కవితకి బెయిల్ రావడం ద్వారా, ఆమె బయటికి రావడం ద్వారా, నేను మొండిగా ఉండేదాన్ని నన్ను జగమొండిని చేశారు జైలుకి పంపించి అని అనడం ద్వారా బీఆర్ఎస్కి కొత్తగా వచ్చేదేముంది? ఇంకా ఆమె ఇంకో మాట కూడా అన్నారు, అది కూడా చర్చనీయాంశమైంది. ఏది? నిన్న జైలు నుంచి బయటకు వచ్చి ఓపెన్ టాప్లో నుంచి వడ్డీతో సహా చెల్లిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరికి చెల్లిస్తారు? వడ్డీతో సహా మీరు చెల్లించేది కాంగ్రెస్కా? వడ్డీతో సహా మీరు చెల్లించేది బీజేపీకా? ఎందుకంటే కాంగ్రెస్ కాదు మిమ్మల్ని జైల్లో పెట్టింది. ఒకవేళ పెట్టారనుకుంటే మోడీ పెట్టుండాలా, రాజకీయంగా చూస్తే కనుక. ఇప్పుడు అది కూడా ఇవాళ ఢిల్లీ మద్యం కేసు 100 కోట్లు చాలా చిన్న అమౌంట్గా ఇవాళ ప్రజల్లో ఉన్న నేపథ్యం. అంతకు మించిన వాళ్ళు 1000 కోట్లు 1,00,000 కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు బయట అన్నారు. ముఖ్యమంత్రి కూడా అయిన పరిస్థితులు. మరి ఈమెని జైల్లో పెట్టడం ద్వారా అక్కడ ఒక 25 కోట్లు ఏదో బుచ్చిబాబు అకౌంట్కి ఏదో ట్రాన్స్ఫర్ జరిగిందని మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చాడని, ఏమని? ఢిల్లీ సీఎం కవితతో మాట్లాడమని చెప్పినట్టుగా అప్రూవర్గా మారారు శ్రీనివాసులరెడ్డి. వాళ్ళనేది ఏంటి? మాగుంటను ఎందుకని మీరు జైల్లో పెట్టలేదంట. ఇక్కడ ఇది ఢిల్లీ మద్యం కేసు ఇష్యూ పక్కన, మనకి తెలంగాణ ప్రజలకి దానికి సంబంధం లేదు. కవిత అందులో బురద అయింది, మునిగింది, పార్టీని ముంచారు, అది వేరే విషయం. అసలు కేసీఆర్ ఆయన 10 ఏళ్ల పాలన అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది. ఇవాళ ఆయన స్వయంగా ఫేస్ చేస్తున్నాడు ఛార్జెస్. ఏది? కాళేశ్వరం, లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, యాదాద్రి, భద్రాద్రి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అసలు హరితహారం కూడా ఒక స్కామ్ అంటున్నారు. ఇంకా పెట్టలా. ఏది? రేవంత్ రెడ్డి దానిపైన ఇంకా వెళ్ళినట్టు లేడు. గొర్రెల స్కామ్ ఒకటి, గొర్రెల స్కామ్ అని అసలు ప్రతి స్కీములో స్కామే అయిన నేపథ్యంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన, ఈ తెలంగాణ తెచ్చాడు అనిపించుకున్నటువంటి కేసీఆర్ పాలన అవినీతిలో మునిగిందనేది ప్రజలు నిర్ధారించుకున్న నేపథ్యం. అందుకే బీఆర్ఎస్ని అసెంబ్లీలో 39కి పరిమితం చేసినా, అసలు ఆ పార్లమెంట్లో 1 సీట్లో గెలిపించకపోయినా, అవినీతి కుటుంబం,
అవినీతి పాలన అనేది బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ, షా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఏంటి బీఆర్ఎస్ అనేది భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు, దాని అబ్రివేషనే మార్చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కోర్టులోకి కొట్టినా, వీళ్ళు బీజేపీ కోర్టులోకి కొట్టినా ఎవరు కూడా మాకొద్దు ఈ మకిలి మాకొద్దు అని అంటారేమో కదా. అంటే ఇప్పుడు బీజేపీ సిద్ధంగా ఉందా? ఏది బీఆర్ఎస్తో విలీనం అంటున్నారు, ఒక చర్చ. ఆ విలీనానికి ఒప్పుకోబట్టే ఇవాళ ఈ వెసులుబాట్లు లభించాయన్న ప్రచారం నేపథ్యంలో ఆధారాలు లేవు కానీ ప్రచారం ఉంది. ఏది అదే బీఆర్ఎస్ మీరు చెప్పిన భ్రష్టాచార రాష్ట్ర సమితిని మీరు విలీనం చేసుకుంటారా? ఇప్పుడు మీరే అన్నారు అది పరివార్ పార్టీ అన్నారు, కుటుంబ పాలన. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, ఆ కుటుంబం. మరి పరివార్ పార్టీని మరి మీరు చేర్చుకుంటారా? ఒకవేళ కేసీఆర్ అనేవాడు చాలా విమర్శలు చేశాడు, కేసీఆర్ కూడా మోడీ బోడీ అన్నాడు. అంతేకాదు ఏమన్నాడు, నిర్మా అన్నాడు, వాషింగ్ పౌడర్ నిర్మా. మరి ఉందా కేసీఆర్ని ఉతికి ఆరేసే అంత వాషింగ్ పౌడర్ నిర్మా వీళ్ళ దగ్గర టన్నులు బీజేపీ దగ్గర ఉందా? అంటే బీజేపీకి అవసరం ఉందా? ఏది బీఆర్ఎస్తో పొత్త, బీఆర్ఎస్తో విలీనమా? ఈ అవసరం బీజేపీకి అవసరం లేదు అని అనుకోలేమేమో కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఆల్రెడీ సగం ఆక్యుపై చేశారు, ఇంకా వాళ్ళకి సుదీర్ఘమైన సమయం ఉంది, 5 ఏళ్ల కాలం ఉంది. 4 నెలల్లోనే మీరు తెలంగాణలో సగం ఆక్యుపై చేయగలిగిన వాళ్ళు ఇంకా 4.5 ఏళ్లలో మిగతా సగం ఆక్రమించుకోలేరా? అంటే బీజేపీ బీఆర్ఎస్ని బతికించడానికి సిద్ధంగా ఉందా? చావు బతుకుల మధ్య బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఉపయోగపడతారు అనుకుంటే సిద్ధంగా ఉంటారేమో కదా బతికించడానికి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని పెంచడం ద్వారా బీజేపీకి లాభం ఏంటి? బీజేపీ వాటా కోల్పోవటం. బీఆర్ఎస్ని పెంచడం అంటే వ్యక్తిగతంగా బీఆర్ఎస్ని పెంచడం కాదు, విలీనం ద్వారా. విలీనం అనేది కదా ఇక్కడ చర్చకు వస్తుంది. బీజేపీ సంస్థాగత అంశాలు కానీ బీజేపీ శాస్త్రీయ దృక్పథం కానీ చూసినట్లయితే పట్టు దొరికింది రాష్ట్రంపై. అవును, పట్టు వదులుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా ఉండదు. ఇది ఇప్పుడు కాదు, మనం 8 ఏళ్ల క్రితమే అమిత్ షా చెప్పాడు, 7 ఏళ్ల క్రితమే 7 స్టేట్స్ మా యొక్క లక్ష్యం అన్నాడు. ఆయనకి దుర్లభమైనది బీజేపీ వేళ్ళూనుకోనటువంటి 7 రాష్ట్రాలే మా టార్గెట్ అని ఆ లిస్టు చదివిన నేపథ్యంలో మనయే అవి. ముఖ్యంగా సౌత్ తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ సీన్ కనపడతలేదు. వచ్చింది అఫ్కోర్స్ కూటమితోనే అక్కడ అధికారం. ఇక్కడ మరి బీజేపీ కోణంలో కూడా చూసినట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయా? మనం అనుకున్నాం ఇందాక కూడా, ఏదో ఒక ఆయన వాదిచ్చాడు, ఆ వాదిచ్చిన ఆయనకి మరి వాళ్ళు రాజ్యసభ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళని పోటీ పెట్టకపోవడం, చివరికి ఈ పరిస్థితి వచ్చుదని ఊహించలా. బీఆర్ఎస్కి కానీ ఫాదర్ ఆఫ్ తెలంగాణకు కానీ ఏది ఇలా ఆ పార్టీతో కుమ్మక్కు, ఈ పార్టీతో కుమ్మక్కు, 2 టర్మ్స్ పవర్లో ఉన్న పార్టీ కదా. కుమ్మక్కు అనే కంటే కూడా విలీనం లేకపోతే పొత్తు అని అనడం ఒక రకంగా అవమానకరమేమో. అంటే ఏదంటారు చూసారా, కర్మ బిచ్చ ఏదంటారు కదా, ఏంటి స్వయం కృతాపరాధాలు, మన కర్మ మనకే తిరిగి వస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్లో విలీన ప్రతిపాదనతో ఈ రాష్ట్రం తెచ్చాడు. కరెక్ట్. ఆ రోజు సోనియా గాంధీ ఈ కుటుంబం మొత్తం ఆమె ఇంటికి వెళ్ళి భోంచేసిందని. అవును, ఫోటోలు కూడా దిగారు కదా, భోంచేశారు, ఫోటోలు దిగాయి, బయటకు వచ్చాయి. అందుకు ఒప్పుకున్న తర్వాతే ఆమె రాష్ట్ర విభజనకు అంగీకరించిందని, దానికోసం అవసరమైతే సగ ప్రాంతం త్యాగం, ఏది ఆంధ్రప్రదేశ్లో తనకు డిపాజిట్లు రావని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిందనేది మనం చూసాం. ఆమె అసలు తెలంగాణ మాత అంటాడు రేవంత్ రెడ్డి, అది వేరే విషయం. మదర్ ఆఫ్ తెలంగాణ, ఫాదర్ ఆఫ్ తెలంగాణ. అసలు తెలంగాణ ప్రజలేమో మాకు అది వద్దు ఇది వద్దు, ముందు మా మనుగడు ఉంటే చాలు, మా సమస్యల పరిష్కారం అయితే చాలు. ఇవాళ ఏంటి, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. ఏది మనం చూసాం, 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ తెలంగాణ గత 10 ఏళ్లలోనే వచ్చిందంటే తెచ్చినటువంటి సంపద మరి కేసీఆర్, కట్టింది తక్కువ, అవినీతి కుంభకోణాలు ఎక్కువైన నేపథ్యంలోనే ఇవాళ ఈ పరిస్థితి అన్నమాట. అంటే మీరు మనం మాట్లాడినంత సేపట్లో కవిత విడుదల కావడం వల్ల, బెయిల్పై రావడం వల్ల బీఆర్ఎస్కి వనగూరే ప్రయోజనాలు
శూన్యమనే కనపడుతుంది మనం అంతే అంతే. మాట్లాడినంతసేపు. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉన్నట్లు లెక్క. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మీరు ఎంతసేపు అని మీరు దీన్ని అడ్డం పెట్టుకుని ఈ ఆక్సిజన్ లేకపోతే ఇది ఆక్సిజన్గా భ్రమిస్తున్నారేమో అనిపిస్తోంది. రైట్. ఏది కవిత బెయిల్ అనేది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఆక్సిజన్ మాత్రం కాదనమాట. బీఆర్ఎస్కి ఆక్సిజన్ ఏది? తెలంగాణ అస్తిత్వమే బీఆర్ఎస్కి ఆక్సిజన్. దాన్ని కోల్పోయారు. ఏది? మొదళ్లతో సహా కొట్టేసుకున్నారు. పునాదులను ధ్వంసం చేసుకున్నది వాళ్ళు. అసలు ఆ పేరే తీసేయటం తప్పు కదా. బ్లండర్ మిస్టేక్స్ వాళ్ళు చేసింది కూడా. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని ఇక్కడ మీరు సంస్థాగతంగా బలపడకుండా మహారాష్ట్రలో పోటీ చేస్తా, కర్ణాటకలో పోటీ చేస్తా, జాతీయ పార్టీ ఎంత భ్రమల్లోకి వెళ్ళారంటే అసలు అధికారం ఒక నాయకుడిని ఒక పార్టీని ఇట్లా కళ్ళకి పొరలు గమ్మించుద్దని మనం మొదటిసారి చూసాం. అయినా పొరలు తెరిపించారు ప్రజలు. ఇప్పటికన్నా నిలబడాలా, ప్రజా సమస్యలపైన పోరాడాలా. మొన్న మనం చూసాం అసెంబ్లీ సెషన్స్లో కేటీఆర్, హరీష్ రావు బాగా పోరాడారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు అనుకున్నాం ఒక టైంలో. ఏది? అటు వాళ్ళిద్దరు మాటల ద్వారా. అవును, మీరు అన్నది వాస్తవం. రేవంత్ రెడ్డిని వాళ్ళు ఎక్కడ ఇరుకులో పెట్టిన నేపథ్యం. రేవంత్ కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా అనిపించింది. ఏది? ఆ అక్కల విషయంలో. ఏది? నా పక్కన ఉన్న అక్కలు, నా వెనకున్న అక్కలు నన్ను అధికారంలోకి తెచ్చారు, నీ వెనకున్న అక్కలు నిన్ను నమ్ముకుంటే బస్టాండ్లో, జూబిలీ బస్టాండ్ బతుకన్నా ఏదో నేపథ్యం. అరే, ఇంత పైచే ఎలా సాధించిందా బీఆర్ఎస్ స్వల్పకాలంలో ఈ అసెంబ్లీ సెషన్స్లో అనుకున్నా. సీన్ కట్ చేస్తే బస్సులో వెళ్ళే మహిళల్ని కేటీఆర్ ఏదో నోటి దూల. ఏంటి? ఎవరో అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే స్వయంకృతాపరాధాలు అంటుంది. ఏమని? ఒడియాలు పెట్టుకోండి, అల్లికలు వేసుకోండి, బ్రేక్ డ్యాన్స్లు వేసుకోండి అనేసరికి దుమ్మెత్తి పోసిన రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోండి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి వాళ్ళు కన్నీళ్ళు, ఒక టైంలో మహిళల ఓట్లు, వీళ్ళు చేసిన ఆందోళనలు ఇదంతా చూసి రేవంత్ డిఫెన్స్లో పడ్డాడు అనుకున్నది కాస్త కేటీఆర్ ఒక్క సెల్ఫ్ గోల్. బస్సులో ఉచిత ప్రయాణం చేసే మహిళలందరూ కూడా రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు అనేసరికి ఏమైంది? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు చేసిన ట్వీట్ దూల, అదొక నోటి దూల మనం చూసాం. ఏంటి? అక్కడికి పోయి చేసుకోండి, ఇక్కడ ఎందుకు చేస్తారు ధర్నా? కామెడీ షో ఏదో దాని గురించి ట్వీట్ చేస్తా. ఏది? పెద్ద ఏదో అక్కడ ఆగలేదు నాకు అన్నట్టు చేసిన ట్వీట్ ఒకటి. అధికార అంతమందున చూడవలే అయ్యవార్ల చక్కదనం. చూద్దామా చక్కదనం? బీఆర్ఎస్ చక్కదనం ఏంటో మనం చూడాలి. ఈ 4.5 ఏళ్లలో వస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు ప్రజా సమస్యలపై పోరాడాలి. రైట్.